ఉంటాయి అంటే పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారితో, అట్టి ప్రార్థన చేయ వారితో, విశ్వాసం కలిగిన వారితో, ప్రేమ కలిగిన వారితోనే నువ్వు సహవాసం చేయాలి. ఆ క్రియలో కనబడాలి. పరిశుద్ధులకి ఎలా తెలియజేసినట్లుగా మాయలో సాధారణ ఏ రోజున ఎవరినెలా పడగొట్టడం మనకి తెలియదు కాదు. కాబట్టి ఇక్కడ మనకి అందరికీ మొట్టమొదటి మాట ఏంటంటే, మీలో మీరు అనుకోవచ్చు నేను భక్తురాల్ని అనుకుంటున్నావేమో, కరెక్ట్, నేను అంగీకరిస్తా, నేను ప్రార్థనా పరురాల్ని, నాలో ఏ పాపం లేదో దేవుడికి తెలుసు అనుకుంటున్నావు, మంచిది, నేను సంతోషిస్తాను అనుకుంటున్నా. నీవు ఎక్కడైనా పడిపోతావేమో. ఏ ప్రవేశిస్తే పడిపోతావు చెప్పాలి. పాపం అనేది యవ్వనేచ్ఛల అనేదే పాపం, శరీర కోరికలు అనేదే పాపం, నేత్రాశ, శరీరాశ, జీవపడడం అనేదే పాపం. అవి తండ్రి వలన పుట్టినవి కావు, లోకములోనికి సాతానుడు ప్రవేశపెట్టాడు.